హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినో బ్లాగ్స్. ఎలా ఉన్నారని వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి అందరికీ ఫస్ట్ వచ్చేసి హ్యాపీ సండే. ఇంకా ఈస్టర్ పండగ కంటే ముందు ఆదివారం అయితే మట్టల ఆదివారంగా అయితే జరుపుకుంటాం అనమాట. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మట్ల ఆదివారము. ఇంకా పిల్లల్ని అయితే చక్కని రెడీ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంట్లో వంట చేసి అయితే పర్లేవు. ఇది మామూలుగా రోజు ఎప్పుడు పడుతూ ఉంటుంది అనమాట. గిట్ట చిన్నగా కొలాయిలు పడిన తర్వాత నీళ్ళు వచ్చేసి నీళ్ళు కాగబెట్టి అయితే పిల్లల్ని రెడీ చేస్తాను. మామూలుగా అంటే ఎట్లా జరుగుతుంది అత్త మన ఊర్లోనా ఇది మట్ల ఆదివారము? ఈ పిల్లలల్లా రెడీ అయ్యి పొద్దుగాలుగా ఈత మట్లు పట్టుకొని తిరుగుతారు కదా అంతా. తిరుగుతారు కదా. అమ్మతోనైతే మా అమ్మ చేతి వంట అయితే చాలా మిస్ అయ్యానే. మా అమ్మతో చేపిస్తాయి ఈరోజు వంట. ఇంకా మొత్తానికి అయితే మా ఐర పాపని అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా పిల్లలు అందరూ పోతే పిల్లలతో పాటు పంపిస్తాను చర్చికి. ఐరాని డ్రెస్ చూద్దామా? చూపిస్తావా? ఎట్లా చూపిస్తావా? నిలబడు మరి నిలబడి చూపి. ఇది రెడీ అయితే కదా. నీళ్ళు ఎవరు పోసరే? నీళ్ళు ఎవరు పోసరు నీకే? నాకెళ్ళి అటువో వెనక్కి పోయిరా. వెనక్కి అందు నుండి రాపో. ఫో హాయ్ చెప్పు. అయిరా హాయ్ చెప్పు. మరి సంగ చెప్పు. చిన్న పాపని కూడా రెడీ చేశాను. ఇంకా మొత్తానికి అయితే ఇద్దరు పిల్లల పని అయితే అయిపోయింది. బో చిన్న పాప. ఇంకా మా పిల్లలు చూడండి అందరు రెడీ అయ్యారే చర్చికి పోవడానికి. అయిరా పట్టుకో, పైకి పట్టుకో. అయిరా అక్కలు పట్టుకునిలేరాడా? చూస్తారుగా వాళ్ళ అక్కలు. ఇంకా నాన్న ఎప్పుడు పట్టుకుంటాను అట్లా అనే మమ్మీ పట్టుకుంటూ అయిరా పైకి పట్టుకో. అయిరా పాప పట్టుతాం ఊరి చేతిలో పట్టుతాం. మరిస్తాను చిన్న బాబా కంటికి కోసుకుంటుంది మన సంగమా. అట్లా కొట్టకూడదు. పైకి పెట్టి అక్కలు అక్కగా అక్కలు పట్టుకున్నారాడా? రెడీ అయ్యారు కదా మీరు అందరూ. ఇంక పిల్లల పని అయిపోతే సగం పని అయిపోయేది అన్నట్టు చూడండి మాకి. ఇంకా పిల్లల్ని రెడీ చేయడం అయితే కన్నిగా అయిపోయింది. ఇంక మేము రెడీ అవుతాం ఇంట్లో పని చేసుకొని చెప్పిన. నాయన చూపిద్దురా. అయినా నాయన చూపిద్దురా. నాయనకి దిగుదాం మరి సంగబో. ఫో నాయన దిగో. అట్లా అనకూడదు ప్రిన్సి. పైకి పట్టుకో. దా ఇంకా పిల్లల్ని రెడీ చేసిన తర్వాత అయితే మాత్రానికి అమ్మ అయితే ఈరోజు చెప్తే కదా పొద్దున్నే అమ్మ చేద్దామంటే దీన్ని చంగా రోజులైందని. ఇంకా మా అమ్మ అయితే మాత్రానికి ఇంట్లో పులగం అయితే చేస్తున్నది అనమాట. చట్నీ అయితే చేయడం అయితే అయిపోయింది. కరెంటు పోతుందా ఉంటుందని ఫస్ట్ అయితే గప్పని చట్నీనే పడుతుంది అనమాట. ఇంకా మా అమ్మ అయితే పులగం చేస్తున్నది. గ్యాస్ కట్ట ఎత్తుంది కదమ్మా. లేదులే నాన్న ఇట్టున్నానేమోలేమా. ఎస్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ ఈత మట్టల పండుగ. ఇంకా మా ఊర్లోనే అయితే సండే స్కూల్ పిల్లల్ని అందరినీ అట్లా తీసుకొని పాస్టర్ అందరు సంఘ పెద్దలు కలిసి అంత లైన్లు తిరుగుతారనమాట. వస్తున్నారు చూడండి అందరు ఎంత బాగా కనిపిస్తారో.
వస్తున్నా, రాజాదిరాజుకు వస్తున్నా, మరియు సుతునికి వస్తున్నా, దావీదు కుమారునికి వస్తున్నా. స్తోత్రం చెల్లించును, స్తుతి స్తోత్రం చెల్లించును. సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను మొసలికి సంపూర్ణ శుద్ధినందా. అయితే అమ్మ అయితే మాత్రానికి ఫుల్గా అయితే చేసింది అనమాట. మా పాప ఏమో ఇక్కడ రాయిరా ఇట్రా బూ వేసినా గిన్నె తీసుకున్నాను చుట్టి మరి ఇంకా వేసినా వేస్తా. దానికైతే అమ్మ అయితే మాత్రానికి ఫుల్గా అయితే సూపర్ చేసింది. చాలా రోజులైంది అమ్మ వంట మిస్ అయ్యి. ఈరోజు అయితే చాలా సంతోషంతో అయితే తింటున్నాను. బాగుండాలి. ఇంకా మీరు కూడా తిన్నాం రండి అబ్బా. ఈరోజు మీ ఇంట్లో ఏం వంట చేస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి. మా ఇంట్లోనే అయితే మాత్రానికి అమ్మ ఫుల్గము చట్నీ అయితే చేసింది. వినోద్ కూడా తినేడే. ఇంకా తొందర తిని నీళ్ళు పోసుకొని అయితే చర్చికి అయితే పోతామంటే మేము కూడా చర్చికి అయితే రెడీ అవుతున్నాము. అమ్మ అయితే ఊరి పోతుండది. ఉండలేమో అంటే లేదు పాప పోయిస్తాను ఇంకా అందరిని చూసినట్లాగా మరి ఎప్పుడైనా వస్తానులే అనుకాశ అని అంటున్నది అనమాట. అమ్మ అయితే పోతున్నది తిరిగి ఊరికి. అవ్వ వద్దు తెరిచింది పాప ఐరక్క చూసలేదమ్మా నేను ఇంకా లేదు అత్త ఈడు కూడా తినలేదు. రాత్రి మధ్యాహ్నం తినిందే. పోతాడు బాబు ఆటకాడ నుంచి వచ్చి ఎండకి ఇంత భూజంటనే పడుకుంటారు. ఆడజన వచ్చిందే ఇంకా ఇప్పుడు ఒక వారం మంది అయితే భూ కడుపు మీద తినాలంటే తినలేము. ఇప్పుడు ఆడ తిని తిని ఊరికింటాం కదా, అదే అలవాటు అవుతుంది. వస్తాదంటలే బాగా చెప్పు నాయనకి అవ్వకే బాగా చెప్పు. బాగా చెప్పమా బాగా చెప్పు. పోతుందంట అవ్వ భూ రావాను పిని మరి బాయ్ పోతున్నది అవ్వాయిరా ఏడు సరే అరే పోతామంట అవ్వ దాంటమ్మా వీళ్ళ సరే మరసంగ వేరా నువ్వు ఇడిసిరా చర్చి పోదాం మరసంగ వేరమ్మా సరే. కాదు అవ్వ పాయ బొమ్ము అవయ్యా అయితే మాత్రానికి వినోద్ ఎక్కించుకొని పోయా. మేమైతే మాత్రానికి చర్చి పోయి వస్తాం అనమాట. వినోద్ కూడా వచ్చాడు. అమ్మనైతే ఇంటికాడ ఇచ్చి ఊర్లో ఇడిచి వచ్చాడా. మేము చర్చి పోయి వస్తాం. ఈ లోపల అయితే ఫస్ట్ వేసిన డ్రెస్సు చిన్నపాపకి కచ్చిబిష్ అవుతున్నదేమో, అందుకోసమనే నేను చిన్నపాప మ్యాచింగ్ వేసుకుంటుంది. బాగుండదే. మా నలుగురుము ఒకే కలర్ వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఒకే కలర్ కలిసినా కూడా నాకు సంతోషం అవుతుంది. నాకైతే మీకు కూడా అట్లే ఉంటుంది కదా ఒక్కొరికి. మాట్లాడతావా నువ్వు? అబ్బో వినది ఇంటికాడ ఇచ్చేస్తున్నావు మా అమ్మని మాట్లాడుతాను. అంత నువ్వే మాట్లాడుతున్నా వీడియోలోనా? నిన్న వచ్చిన వీడియోలో తనే మాట్లాడుతున్నది. నన్ను మాట్లాడదాం అనుకునే తలకలే అయిపోయింది. సరే సరేలే అప్ప తండ్రి నువ్వే మాట్లాడు. పా మమ్మీ పండి మీకు బట్టలు ఇచ్చేసాను. పాయిరా మెత్తని బట్టలు వేసాను పండుగ. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక సో మేము వెళ్దాము ఇవాళ రేపు పొద్దున సాయంత్రం పోదాము. ఇవాళ కుదరలేదు మరి పొద్దునే పోదాంలే బేబీ అనుకుంటా. మొత్తానికి అయితే మేము ఎమ్మెల్యూరు కదా మా ఇత్త దగ్గరికి పోలేదు. సో ఇంకా మా ఇత్తే ఉండి నేనే వస్తానులేండి ఎట్లా ఇంకా అబ్బుని చూసినట్టు ఉంటుందని వచ్చినాయి అనమాట. వచ్చిన కాడి బాగానే ఉండదు కానీ ఇంత చక్కని పోతుందని అయితే మా అమ్మ అనుకోలేదు, నేను అనుకోలేదు. సో చెప్పమ్మా ఏం మాట్లాడుతుంది? నేను ఏం డిస్టర్బ్ చేసాను వీళ్ళకి కావాల్సిన ప్రైవసీ ఏం తడవుడు ఊకే ఉంటాడు.
బయట కూర్చుంటాడు, లేదంటే లోపల రూమ్ లోకి పోయి కూర్చుంటాడు. మా వద్ద అసలు కూర్చోడు. నిన్న ఈడొచ్చుండారు ఈడ చల్లగాలి ఉన్నది సాయంత్రం ఈ టైం అప్పుడు చల్లగాలి ఉన్నది. అందులో వచ్చి కొంచెం మాడమేంటి వాన వస్తుందేమో అనుకోని ఇంక లోపల ఉంటుంది. మీరు రాలేని దానికి ఇంకా ఈడే చాప తెచ్చుకొని కొద్దిసేపు పండుకొని మాటలు చెప్పుకొని ఇంకా అంచకారకు బూదిని కిందికి పోతుంది. ఏమేమి మాట్లాడుతారు అడిగే మా అమ్మ బాగుండా, బాగా చూసుకుంటాడా అంటే మన పరిస్థితులను బట్టి మనం ఉంటాం కదా. ఎట్లున్నాడు నీ మొగుడు, బాగున్నాడా, ఎక్కడికైనా పోతాడా బయటికి, అదే ఫ్రెండ్స్ దగ్గరికి ఏమన్నా అనుకోసాను అన్నీ అడిగనమాట. లేదులేమ్మా అప్పట్లకే బాగున్నాడు, అప్పుడు అలవాటు లేదు, అప్పుడు లెక్క ఫ్రెండ్స్ లేదు, ఎవరు లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. పని ఉంటే పని చూసుకుంటాము, లేదంటే నేను ఇంట్లో పని చేసుకునేటప్పుడు పిల్లల్ని పట్టుకో అనుకోసాను అంటే ఇంకా ఆడిపించుకుంటాడు. మా అట్లా అదేం లేదు, ఇప్పుడు బాగున్నాడు, నాకు పనులు కూడా హెల్ప్ చేస్తాడని చెప్తే కొడతాడా లేదంటే ఇంక అన్ని అటుకే కదా. బాగున్నాడా, బాగా చూసుకుంటాడా అనుకోసానంటే అన్ని రకాలుగా బాగున్నాడు అని చెప్తే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళ అమ్మ చెప్తాను ఫ్రెండ్స్. అప్పుడు అమ్మాయి అడిగి విన్నది బాగున్నాడా, ఏమన్నా మరేమన్నా అలవాట్లు అవునాయి అని అడిగే. ఏం లేవమ్మా అని చెప్పి అన్నిటికీ దండం పెట్టేశాం ఫ్రెండ్స్. మా అమ్మ దాని గురించి కూడా అడిగా, ఏంటి కడపట్లు పెట్టారా అనికేసారంటే దీంట్లో కోసారంటే పక్షులు వచ్చి ఇల్లు ఆగిపోతాయి మా ఆంటీ. ఎవరు నీ మొగుడైడి ఇది అని అమ్మ మా ఆంటీ తాగుతాయి నీళ్ళు అనుకొస్తానంటే రోజు పొద్దున పూట వస్తాయి మరి తాగిపోతాయి అని చెప్పి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పొద్దున ఇంత బయలులానే ఉంటాయి పక్షులన్నీ అని చెప్తే ఏమో ఫ్రెండ్స్ వచ్చింది కానీ నానైతే ఏం మాట్లాడో పెద్దగా ఏం మాట్లాడలేడు. వచ్చినప్పుడు ఒకటి అట్లా బాగున్నావా, ఎట్లుండే సుగ్గి కాడ, ఇంతే. ఇంకా బూదింద్ర అంటుండే ఇంకా ఏం లే. ఇంకోటి ప్రాంక్ చేద్దాం అనుకుంటే అసలు నానేమనుకుంటే ఒక 2 రోజులలో ఉండదు కనీసం కంప్లీట్గా ఇవాళ మొత్తం ఉంటుంది అనుకుంటే. కానీ పొద్దున్న లేచినప్పుడే భారతండి పొద్దున మమ్మీ ఇవ్వాలంటే నేను కనీసం సాయంత్రం వరకు గుళ్ళు ఎక్కేసుకుని చూస్తారు కదా. పొద్దున్నే ఒక 11 గంటలకల్లా ఇంకా పాయన్ మటు పెడతా, లేకపోతే వింత వింత ప్లాన్ వేసి ఐడియాలు చెప్పింది చెప్పింది. అంటే మా అమ్మ రాకముందే మనం పొయ్యి వస్తాము, పొయ్యి వచ్చిన తర్వాత ఇది పిలుపుతాము మీ అమ్మని అనకాశ అని చెప్పా. మా అయితే సుఖాట్ నుంచి రాకముందే ఐడియాలు వేసుకునేటి మాము. అంటే మా మాటికి పోతామో ఆడ చేద్దాం అనుకుంటుంది. ఆడ అయ్యేదని అర్థమాయా అంటే సీనలో మాకే అనుకూలంగా తిరిగి అనమాట. మా అయితే ఇటుకి రావడం కానీ బాగుందిలే ఇంకా ఓకే కూడా మాకు ఇంకా సంతోషం. కానీ ఇట్లా వచ్చేట్లు పోయా మాకు ఇంకా అర్థం కాలేదు అసలు. నేను ప్లాన్ 2-3 ఏమని అంటే వద్దులే వినా చెప్పొద్దు. మా బాబాయ్ చూస్తుంటే మరి మా అమ్మ చెప్తారు వద్దుకో ప్లాన్లు చెప్పొద్దు. అయినా చూస్తుంది లేదులే మా అమ్మకి అర్థం కాదులే ఊకో. మా బాబాయ్ వాళ్ళు మా మామలు చూస్తారు వద్దు మా అమ్మ చెప్తారు. భారతి మీద ప్రాంక్ చేయమని అంటారు. భారతికి అన్ని తెలిసిపోయి ఇప్పుడు ఫోను రికార్డింగ్ ప్రాంకు అన్నీ తెలిసిపోయావు కాబట్టి చాలా కష్టం, అసలు కుదరదు. నేను చూస్తాను ఆ కామెంట్లు భారతి మీద సార్ ప్రాంక్ ట్రై చేయండి అనేది. నమ్మదు ఫ్రెండ్స్, చాలా ఇంకా అర్థమైపోయేది. ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అంటే స్టార్ట్ చేస్తుంది కదా అమ్మాయికి అప్పుడే అర్థమైపోయేది. ఇంక ఏంటి కొంచెం ఏమైనా డిఫరెంట్గా మాట్లాడామంటే ఇట్లా చూస్తుంది. ఇంకా అంటే ఇంక బుడుతా ఫోన్ ఆడబెట్టేదాన్ని కష్టం అనమాట. అందుకే ఆ కామెంట్ అని చూస్తాను, ఎవరో ఒకరు ప్రాంక్ చేయండి అని పెడుతున్నారు చాలా మంది. భారతి మీద ప్రాంక్ చేయలేదు ఒకసారి అని. కానీ కుదరదు ఫ్రెండ్స్, అమ్మాయికి ఈజీగా తెలిసిపోతున్నారు ట్రై చేసినా కూడా. సో అందుకనే మా అత్త కొంచెం ఇన్నోసెంట్ అనమాట. కొంచెం పాత మనుషులు కదా మా అమ్మ కానీ అట్లా. సో వాళ్ళు నమ్ముతారు కొంచెం సీరియస్గా. అందుకనే భారతిని కొంచెం ఒక దెబ్బ అట్లా అనికేసన్నా కానీ కొంచెం సీరియస్గా చేద్దాం అనుకుంటే బట్ అది కుదరలేదు. నాన్న అంటే వినాలి, నన్ను మా అమ్మ ముందు మాట్లాడలేదు, నాకు నవ్వు ఆపుకోలేను. వినదంటే ఒకే టేస్తాను సైలెంట్గా అనుకేసని చెప్పి మరి
మరి కొంచెం సీరియస్నెస్ వస్తుంది అనమాట. లేదు ఇంకా గ్లోరీ కూడా వస్తుంది అబ్బా పండక్కి. ఇంకా ఫోన్ చేసింటి వస్తాను వస్తాను వదిన అనుకోసం చెప్పారు. రేపు ఆదివారమే పండగ, కరెక్ట్ పద్ధతి దినం పండగ. మా విక్టరమ్మకు ఫోన్ చేసింటి చేతంత లేకుంటే చేస్తుంది. మా విక్టరమ్మ చిన్నమ్మ ఫోన్ చేస్తానండి. మనం చేస్తాం మొన్న చేసింటే మా దినకర్ బాబాయ్ ఉండి, అదే మా చిన్నమ్మ దినకర్ బాబాయ్ ఉండి, రండి బాబాయ్ మీ బామ్మడిది పంపిస్తాను ప్రయాణమే ఉండండి అనుకోసని చెప్తే, వద్దులే పాప మా మీడియా చేస్తాం పండగ అనుకోసాను అన్న. నా నుండి జనవరికి కూడా వచ్చలేదులే బాబాయ్ చేతాం రండి ఇటుకే రండి అని నానండి. ఎవరెవరి పరిస్థితులు ఎట్లుంటాయో సంసారం, మన సంసారం ఎట్లుంటుంది అట్లే వెళ్తాం. ఇబ్బంది మంచిగా వెళ్తాం. వాళ్ళకి ఒకవేళ అనుకూలం ఉంటే రాని, లేదు ఒకవేళ ఎవరెవరి సమస్యలు ఇబ్బందులు ఉంటాయి, లేదు అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు. కాదు బాబాయ్, ఇంటి వెనక్కి ఫోన్ చెయ్యి పండక్కి రండి బాబాయ్. సరే 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 నువ్వు కూడా రా. ఇంకా గ్లోరీకి ఫోన్ చేద్దామండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.